ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా రాణిస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో విభిన్న కథా చిత్రాలను నటించిన కళ్యాణ్ రామ్ బింబిసారా మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత నటించిన ఆమిగోస్, డెవిల్ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ఈసారి హిట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేయడానికి ప్లాన్ రెడీ చేశాడని టాక్. ఇంతకీ కళ్యాణ్ రామ్ నుంచి రానున్న కొత్త సినిమాలు ఏంటి? మరి ఈసారైనా సక్సెస్ వచ్చేనా? కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో ఓ విభిన్న కథా చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ రోల్ డిఫరెంట్ గా ఉంటుందట. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. ఆ మధ్య రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కు సంబంధించిన గ్లింప్స్, అలాగే విజయశాంతి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేశాయి. ఈ మూవీకి మెరుపు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ను ఒకప్పుడు రామ్ చరణ్ మూవీకి పెట్టాలి అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఈ టైటిల్ ను కళ్యాణ్ రామ్ మూవీకి పెడతారా, లేక వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ ప్రదీప్ తో చేస్తున్న మూవీతో పాటు సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ తో కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఇటీవల సూర్యప్రతాప్ చెప్పిన స్టోరీకి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడట. సుకుమార్ శిష్యుడితో సినిమా అంటే ఈ సినిమా కథాకథనంలో సుకుమార్ మార్క్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కళ్యాణ్ రామ్ ప్రదీప్ తో చేస్తున్న మూవీ రిలీజ్ కి ముందే సూర్యప్రతాప్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయని టాక్. త్వరలోనే ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసిందే. మరి ప్రదీప్, సూర్యప్రతాప్లతో చేసే సినిమాలతో అయినా కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్స్ సాధిస్తాడేమో చూడాలి.